వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇచ్చెల్ల నియోజకవర్గం లావేరు మండలం బుడుమూరు సంతలో మినీ మహానాడు జరుగుతుంది. ఎంత జనం వస్తారు, ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే దాని గురించి ముప్పుడు సురేష్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మహానాడు కార్యక్రమం బుడుమూరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు నుంచి పెద్ద ఎత్తున రేపు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గ సమస్యల మీద రేపు మేము ఎజెండాలో పెట్టుకుని తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రాప్తికి చర్చించి ఈ నియోజకవర్గంలో ఏది అత్యవసరం, ఏది ముఖ్యం అటువంటి విషయాలన్నీ కూడా రేపు కార్యకర్తల సమక్షంలో, తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో చర్చించుకొని ఈ విషయాలన్నీ కూడా పై పార్టీ కోసం, అంటే రాష్ట్ర పార్టీకి జరిపే మహానాడు కోసం మేము పంపించడం జరుగుతుంది. ఇదొక ఆనవాయితీ. తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కూడా మే 28వ తేదీన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు నాడు మహానాడు ఏర్పాటు చేసుకోవటం అదొక ఆనవాయితీ. అది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక పెద్ద పండగ. ఆ పండగ ఈ సంవత్సరం కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి నియోజకవర్గాల నుంచి ఇక్కడుండే సమస్యలు తీసుకుని వెళ్ళి ఈ ఎజెండా ద్వారా మేము పట్టుకొని వెళ్ళి ఈ చర్చించిన విషయాలన్నీ తెలియజేస్తే అది కూడా అక్కడ విషయంలో ఆ మహానాడులో కూడా ఈ విషయాలపైన ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకొని ఏ నియోజకవర్గానికి ఎంత అవసరం, ఏం చేయాలి, ఏంటి అనేది దాని మీద చర్చించుకొని దాని యొక్క ప్రాతిపదిక మీద ఎమర్జెన్సీయా, దాని యొక్క ఏ విధంగా ముందుకెళ్ళాలి అనుకుని చర్చించి ప్రభుత్వంలో పెట్టి ప్రజలందరికీ సేవ చేయాలని సంకల్పం చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వాములు పెద్ద ఎత్తున భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ విజయనగరం పార్లమెంటు సభ్యులైనటువంటి కలిసెట్టి అప్పలనాయుడు గారు, అలాగే పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి కిమిడి నాగార్జున గారు, అలాగే పరిశీలకులుగా అన్నపి రామకృష్ణ గారు కూడా రేపు రాబోతున్నారు. వారి యొక్క సమక్షంలోనే మేము ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల నుంచి కూడా కేఎస్ఎస్ సభ్యులు కానీ, గ్రామ కమిటీ సభ్యులు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, మండల కమిటీ సభ్యులు కానీ, నియోజకవర్గ నాయకులు, అలాగే పార్లమెంటరీ పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.